లెక్కకు విస్తార ఫలం రావాలని ఏం రావాలంట? విస్తార ఫలం. మీకు విస్తారమైన బ్లెస్సింగ్స్ రావాలని అపేక్షించి నేను చెప్తున్నాను. ఇవి అంటే ఏంటంటే ఏదో మిమ్మల్ని ఆశించి నేను చెప్పట్లేదు. ఎవరంటారు? పౌలు గారు. ఎవరంటారు? పౌలు గారు చెబుతున్నారు ఫిలిప్పీయులకి. ఏమని చెబుతున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా. చూసారా, మనం గివింగ్ అనేది దేవునికి ప్రీతికరము. అంటే దేవుడు ఇష్టపడతాడు. ఇచ్చువారిని దేవుడు ఇష్టపడతాడు. ఇచ్చువారిని దేవుడు ప్రీతికరము అంటే దేవునికి ప్రీతి, ప్రేమ, దేవునికి ప్రీతికరము. ఇచ్చుట అనేది స్తుతించుట, ఇచ్చుట అనేది త్యాగం. ధనవంతుడు వచ్చాడు, అయ్యా నేను నిత్యత్వానికి పోవాలంటే ఏమంటే సువార్త 19:21 పరిపూర్ణ కోరినే కదా పోయి హల్లెలూయా. కష్టం వచ్చేంత కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకోను. మత్తయి సువార్త 6:6 నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండు. నీ ధనం ఎక్కడును అక్కడే నీ హృదయము ఉండును. కనుక పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎట్లా కూర్చుకుంటాము? పరలోకమందు ధనమును దేవునికి వేసుకున్నాం కదా. దేవునికి అట్లాగా మనం పరలోకంలో మనము ధనాన్ని సమకూర్చుకోవాలి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద ధనమును మీ కొరకు కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయు. నీ ధనం ఏమైపోయిందండి? చెడిపోయేను. నీ బంగారము నీ వెండి తుప్పు పట్టిపోయింది. ఏం చేస్తుంది? ఈ తుప్పు మీ మీద సాక్ష్యం చెబుతుందంట. ఏం చేశారు? దేవుడి భక్తి లేకుండా డబ్బులు పుచ్చుకున్నారు. దేవుడి యొక్క భయం లేదు, ప్రార్థన లేదు,
డబ్బు సంపాదన, ఇంకొక ఇంటికి వెళ్తే ఇంకో 2000 అవుతాయి. ఇక అదే కానీ దేవునికి సమయము ఇవ్వదు. యాక్యుములేటెడ్ అంటే భోగేస్తున్నారు. ఈ భోగేసిన డబ్బు ఏమైపోతే తుప్పు పట్టినవి. మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవా, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది. అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటుంది. ఇదిగో మీ చేరు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఏం చేస్తున్నారు? మోసం చేశారు. కూలి వల్ల సరిగా పనులు చేయించుకున్నారు, డబ్బులు దాచేశారు. సరే ఏదేమైనా కానీ ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం కదా. నాన్నగారి ఇష్టం ఏంటంటే అప్పుడు నాన్నగారు అన్నాడు, అయ్యా మీరు నా కోసము ఈ దావత్తు ఈ ఫంక్షన్ మీరు చేయొద్దు. నా పేరు మీద మీరు బైబుల్స్ కొని ప్రజలకు మంచిది. హల్లెలూయా. కరపత్రాలకి డబ్బులు ఇవ్వండి, దేవుని సేవకు డబ్బులు ఇవ్వండి. అంతేగాని మీరు ఈ ఫంక్షన్లు చేసి డబ్బులు ఇట్లాగా దాచి. హల్లెలూయా. అప్పుడు పరలోకంలో నీకు స్నేహితులు వెల్కమ్ చెప్తారు. అయ్యా ఆనాడు నువ్వు ఖర్చు పెట్టి నువ్వు ఇచ్చిన బైబిల్ వల్ల నేను చదువుకొని ప్రభు నమ్ముకొని నేను రక్షింపబడ్డాను. ఆనాడు నువ్వు చేసినటువంటి సహాయం వలన నేను రక్షింపబడ్డానని ఆకాశములో పరలోకములో నిన్ను ఎదుర్కొని నిన్ను ఆహ్వానిస్తాను స్నేహితులు. హల్లెలూయా. దానికోసము నీ డబ్బు నా డబ్బు ఖర్చు పెట్టాలని ప్రభునామములో మనవి చేయొచ్చు. సేవకు సహకరించాలి. అప్పుడే నువ్వు మేలును చూస్తావు. అందరూ సేవ చేయలేరు, కానీ సహకరిస్తే నువ్వు కూడా సేవ చేసినట్టే. గుర్తుకొచ్చానికి వెళ్ళి సువార్త ప్రకటించలేదు, కానీ నీ సహకారం వలన ఎవరో ఒకరు సువార్త అక్కడ ప్రకటిస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన సహాయం వలన ఎవరో ఒక పాస్టర్కి సహాయం దొరుకుతుంది. ఆయన ద్వారా సువార్త ఇంకొకరికి అందుతుంది. కానీ ప్రతి పైసా నీకు అక్కడ పరలోకంలో ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రీతిగా మరి మనము దేవుని సేవకు ఏం చేయాలి? మనము సహకరించాలి. ఏంటంటే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలా. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా సొంత పనులు సొంత వ్యవహారాలు చేసుకుంటున్నారు. ఆఖరికి నిరుత్సాహపడిపోతున్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకొని అన్నిటికీ ఆయనే కారణ భూతుడు. మనం చదువుకున్న ఫిలిప్పీ 4లో గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మలాకి 3:10 మా మందిరంలో ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల దేవుడికి ఇచ్చి మనం అడిగితే నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలినంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడతాడు. రహస్యమందు ఉన్న ధనమును తీసుకొస్తాడు. మొత్తాన్ని తీసుకొచ్చి దేవుడు మనకి దయచేస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని పిల్లల మనము దేవుడికి ఇచ్చి మనం దేవుడిని శోధిస్తే దేవుడు మనను దీవిస్తాడు. దేవునికి ఘనత. నువ్వు దేవుని కనపరచాలి. అదే నాకు ఐశ్వర్యం ఉందయ్యా, నాకు పేదరికము, నాకు తగినంత ఆహారము దయచేయమని ప్రార్థన చేశారు. ఎవరైనా ఆగూరు కృపాకరమైన పరిశుద్ధులైన పాదములకు ఇంతవరకు మా ప్రభు సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకొని మాకు ఇచ్చిన అవకాశం బట్టి దినాన్ని బట్టి సరేనా? ఇక్కడే రెడీగా